అటు ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద 15.180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్ కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి, స్పెషల్లీ వాజేడు, వెంకటాపురం, కన్నాయగూడెం, ఏటూరు నగరం, మంగపేట ఈ 5 మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే, దయచేసి అప్రమత్తంగా ఉండండి. అధికారిక యంత్రాంగంతో సహకరించండి. అనిమల్స్ ని తీసుకుని గొర్రెలు మేపడానికి దానికి దీనికి వెళ్ళవద్దు, ఈత కొట్టడానికి వెళ్ళవద్దు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు. కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా